హాయ్, దిస్ ఈజ్ నిర్మల, అడ్వకేట్ ఫ్రమ్ కర్నూల్. ఇవాళ మనం ఇంకొక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. లాస్ట్ వీడియోలో మనము జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ గురించి మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో మనము ఎన్ఆర్ఐ జీపీ గురించి మాట్లాడుకుందాము. ఎవరివైతే ప్రాపర్టీస్ ఇండియాలో ఉంటూ వాళ్ళ రెసిడెన్స్ మాత్రం అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నట్టయితే అటువంటి వాళ్ళకు సంబంధిత వాళ్ళను విత్ ఇన్ ద బ్లడ్ రిలేషన్ కావచ్చు, రాదర్ దాన్ బ్లడ్ రిలేషన్ కావచ్చు, అటార్నీగా అపాయింట్ చేసుకోవడం ఎలా. అయితే విత్ ఇన్ ద బ్లడ్ రిలేషన్ అయితే చలాన్ అనేది మినిమం ఉంటుంది, రాదర్ దాన్ బ్లడ్ రిలేషన్ అయితే చలాన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ కట్టాల్సి ఉంటుంది. అయితే డ్రాఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ డ్రాఫ్ట్ లో విత్ ఇన్ ద బ్లడ్ రిలేషన్ అయితే ఆ రిలేషన్ ని ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రాదర్ దాన్ బ్లడ్ రిలేషన్ అయినప్పటికీ కూడా బోత్ ప్రిన్సిపల్ అండ్ అటార్నీ డీటెయిల్స్ చాలా డీటెయిల్డ్ గా రాయాల్సి ఉంటుంది. అయితే ఆ డాక్యుమెంట్స్ ని వాళ్ళకు ఎంబసీ ఆఫీస్ అందుబాటులో ఉన్నట్టయితే ఎంబసీ ఆఫీస్ కి లేదా అడ్వకేట్ ద్వారా ఆ లీగల్ ప్రొసీజర్ ని కంప్లీట్ చేసుకుని వాళ్ళకు సంబంధిత వాళ్లకు కొరియర్ చేసినట్టయితే ఆ ప్రాపర్టీ ఏ డిస్ట్రిక్ట్ రిజిస్టర్డ్ జ్యూరిస్డిక్షన్ లో వస్తుందో ఆ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారిని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు దానికి సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని చాలా డీటెయిల్డ్ గా వెరిఫై చేసి ఎలాగైతే సేల్ డీడ్ గిఫ్ట్ డీడ్ కి డాక్యుమెంట్ నంబర్ అనేది అలాట్ చేస్తారో ఆ డాక్యుమెంట్స్ కి డాక్యుమెంట్ నంబర్ ని అలాట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇక్కడితో వ్యాలిడేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఈ వ్యాలిడేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయితే మాత్రమే ఏవైతే మీరు పవర్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేశారో ఆ అటార్నీకి ఆ పవర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ నంబర్ చూయించుకుంటూనే తను ఫ్యూచర్ లో యాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి వాటికి సంబంధించి మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. ఆర్కే డాక్ హబ్, కర్నూలు అండ్ నంద్యాల బ్రాంచెస్. థ్యాంక్ యూ.